ఈరోజు మనం వెరీ ఇంపార్టెంట్ కామన్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. దట్ ఈస్ పెరియానల్ యాబ్సిస్ లేకపోతే పెరియానల్ ఫిస్టులా అనమాట. సో నేను పిక్చర్లో క్లియర్గా చూపిస్తాను. సో మనం దిస్ సైడ్ ఈస్ మనం యాబ్సిస్ అంటాము. యాబ్సిస్ అంటే పస్. ఓకే, మోషన్ ద్వారం దగ్గర ఉండే పస్ని యాబ్సిస్ అంటాము. అది ఫిస్టులా కింద కన్వర్ట్ అయితే దాన్ని పెరియానల్ ఫిస్టులా అంటాము. సో కామన్గా యాబ్సిస్ అంటే చీముగడ్డలు ఎక్కడెక్కడ వస్తాయి అంటే, సపోజ్ మనం ఈ పిక్చర్లో చూస్తే ఇది మోషన్ ద్వారము. ఓకే, దానికి రెండు లైక్ స్పింటర్స్ అంటాం. స్పింటర్స్ అంటే లైక్ మోషన్ కంట్రోల్ చేసే పార్ట్స్ అనమాట. బయటకు ఉంది కాబట్టి ఎక్స్టర్నల్ స్పింటర్ అని, లోపలికి ఉంటే ఇంటర్నల్ స్పింటర్ అంటాం. ఏం లేదు, ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం యాబ్సిస్ డిఫరెంట్ యాబ్సిస్ ఉంటాయి. దాని సర్జరీస్ డిఫరెంట్గా ఉంటాయి. ఫిస్టులాస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. యాక్చువల్గా ఫస్ట్ మనకి ఎప్పుడైనా సరే మోషన్ ద్వారం దగ్గర చీముగడ్డలాగా వస్తుంది. అది పగిలి ఫిస్టులా కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. సో అది ఆటోమేటిక్గా పగిలినా ఫిస్టులా కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మనం సర్జరీ చేసినా కూడా ఫిస్టులా కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నానంటే, యాబ్సిస్ అనేది మనకి బయటికి కనిపించే కారణం, బయటికి కనిపించే ఎఫెక్ట్. ఫిస్టులా అనేది ఆల్రెడీ దానికి ఒక రీజన్ అనమాట. సో యాబ్సిస్ ఫిస్టులా అనేది డిఫరెంట్ కాదు. ఫస్ట్ మనిషికి యాబ్సిస్ ఉంటుంది, దాని తర్వాత అది ఫిస్టులా కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఎంత ఛాన్సెస్ అనేది ఆ యాబ్సిస్ ఎంత తొందరగా హీల్ అయింది, ఎంత తొందరగా మనం సర్జరీ చేయించుకున్నామని బేస్ చేసుకొని డిపెండ్ అవుతుంది. సో ఇవి టెక్నికల్గా అయితే బయటికి జస్ట్ బయటకు ఉంటే పెరియానల్ అని, ఒక మొత్తం సైడ్కి ఉంటే ఇష్క్యూరెక్టల్ అని, లోపల ఉంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిస్టులా యాబ్సిస్ అంటాం. సపోజ్ ఈ పేషెంట్ కనుక ఇన్ఫెక్షన్ మనకి డైరెక్ట్గా బయటికి పగిలిపోయింది అనుకోండి, ఇక్కడికో రంధ్రం ఉంటుంది, ఇక్కడికో రంధ్రం ఉంటుంది, దాన్ని మనం ఫిస్టులా అంటాం. లైక్ దిస్, లోపల పార్ట్ ఈస్ ఇంటర్నల్ ఓపెనింగ్ అంటాము, బయటకు వస్తే ఎక్స్టర్నల్ ఓపెనింగ్ ఉంటుంది. ఈ రెండు ఓపెనింగ్స్ ఉండి ఒక ట్రాక్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. దానినే ఫిస్టులా అంటాం. సో చాలా మంది ఏమంటారంటే మెడిసిన్స్ వాడితే తగ్గిపోదా అండి అంటారు. యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక అబ్నార్మల్ కనెక్షన్. మోషన్ యాక్చువల్గా ఇలా రావాల్సింది ఒక అబ్నార్మల్ ఓపెనింగ్, అంటే లోపలకు ఓపెనింగ్ బయటకు ఓపెనింగ్ ఉంటుంది. కాబట్టి దీనికి సర్జరీ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. ఎందుకంటే ఆ అబ్నార్మల్ కమ్యూనికేషన్ని మనం సర్జరీ చేసి రిమూవ్ చేయాలన్నమాట. బట్ యాబ్సిస్ ఉన్నప్పుడు ఫస్ట్ 2 days యాంటీబయాటిక్స్ వాడి చూస్తాము. సపోజ్ ఆ యాంటీబయాటిక్ కనుక పేషెంట్ రెస్పాండ్ అవ్వకపోతే, సివియర్ పెయిన్ ఉంటే సర్జరీ చేస్తాము. సర్జరీ చేసేది ఓన్లీ చీమిని రిమూవ్ చేయడానికి మాత్రమే. కారణము మాత్రం ఈ టైంలో చేయడం కుదరదు. ఎందుకు అంటే కారణము లోపల ఉంటుంది యాక్చువల్గా. సో అది ఒకవేళ ఫిస్టులా కింద కన్వర్ట్ అయినప్పుడు అప్పుడు సర్జరీ చేస్తాము. ఎందుకు ఈ క్వశ్చన్ ఎంత స్ట్రెస్ చేయాల్సి వస్తుందంటే, ఆల్రెడీ సర్జరీ చేశారండి, ఫెయిల్ అయిపోయిందండి. యాక్చువల్గా ఫెయిల్ అయినట్టు కాదు అది. అంతకుముందు చీముని తీశారు, ఇప్పుడు ఫిస్టులాని తీయాల్సి వస్తుంది. సో చీము అంటే యాబ్సిస్ ఫిస్టులా అనేది రెండు ఒకదాని తర్వాత ఒకటి వచ్చే ప్రాబ్లమ్స్. అంతేగాని ఇందులో సర్జరీ ఫెయిల్ అయ్యేది అలా ఏమీ ఉండదు. ఫస్ట్ చేసేది యాబ్సిస్ అంటే పస్సుని తీయడానికి కోసం, తర్వాత చేసేది ఫిస్టులాని చేంజ్ చేసుకోవడం కోసం. ఓకే అండి. తర్వాత ఏంటంటే దీనికి సర్జరీ ఎలా చేస్తారు, ఎన్ని టైప్స్ ఆఫ్ సర్జరీ ఉన్నాయి అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.